ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్న ఫ్లెక్సీలను ఎవరో గుర్తు తెలియని వాళ్ళు చించేశారు. కానీ అందులో దామచర్ల జనార్దన్ రెడ్డి గారి హస్తం ఉందన్నట్టు వార్తలు వస్తున్నాయి. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, అటువంటి చిల్లర పనులు ఆయన చేయాల్సిన గత్యంతరం ఆయనకే ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నాడు. సింహాసనం మీద కూర్చొని ఉన్న మనిషికి ఇటువంటి చిల్లర పనులు చేయాల్సినంత అవసరం ఏముంటుంది? ఆయన వ్యక్తిత్వం ఏంటో ఒక్క మాటలో చెప్పొచ్చు. ఏంటంటే, రాజకీయాల్లో ఏమన్నా ఇబ్బందులు ఎదురైతే రాజకీయాల నుంచి తప్పుకుంటామే కానీ ఇతర పార్టీల వైపు కన్నెత్తి చూడమని చెప్పి చాలా గట్టిగా ప్రజలను ఉద్దేశించి ప్రజల మధ్యలో మీడియా ముఖంగా చెప్పారు. అంటే ఆయన మీద ఆయనకి ఎంత నమ్మకం, ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఆయన ఆ మాట చెప్పుంటారు. దాన్ని బట్టి ఆయన వ్యక్తిత్వం ఏంటో అర్థమవుతుంది కదా. ఇలాంటి చిల్లర పనులు ఆయనకి చేయాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం.